చదివి పల్లవి పాడారు కదా, పఠింప శ్రేష్ఠ గ్రంథం. పఠించిన వాళ్ళు మాత్రమే బైబిల్ పైకి ఎత్తండి. పఠించి పాడిన వాళ్ళు బైబిల్ పైకి ఎత్తండి. మేము చదవకపోయినా పెద్దగా పాడతామంటారు. ఇంకా దాని అర్థం ఇంకెక్కువ వద్దు మనకి. ఎందుకంటే బాధ కలుగుతుంది. మీకు బాధ కలిగినా పర్వాలేదనే ఉద్దేశంతో చెప్పాను. దేవుడు ఏం చెప్పాడయ్యా అంటే ఎన్నో చెప్పాడు అనుకోండి, కానీ ఏదైతే ఏదైతే చెప్పామో దాన్ని ఏం చేయాలి బెదరా? ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టకుండా చెప్పటం అనేది ఇంకంతే. యెహోషువ గ్రంథం, యెహోషువ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేమో జాషువా. ఏంది బెదరా, వినపట్టలేదా? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, జాషువా చాప్టర్ 3 వర్స్ 4, 2వ భాగం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, 2వ భాగం. మీరు వెళ్ళు త్రోవ, అంతవరకు చాలు. మీరు వెళ్ళు త్రోవ, 2024 సంవత్సరంలో వెళ్ళే త్రోవ 2023 సంవత్సరంలో వెళ్ళిన త్రోవ లాంటిది కాదు. 3వ వచనం, దాని వెంబడి వెళ్ళాలి. ఈ సంవత్సరం దేని వెంబడమ్మాయి? మందసము వెంబడి వెళ్ళాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ప్రార్థిద్దాం. ఓ సిస్టర్, ఒక ప్రార్థన. ఒరే బెదర్లారా, పరిశుద్ధుడు ఒక మా తండ్రి, పాపము ఎరుగని మీరు నా నిమిత్తమై పాపంగా చేయబడి పాపానికి రావలసిన శిక్ష నేను అనుభవించాలి ప్రభు. అయితే నాకు బదులుగా మీరు అనుభవించినందుకు, అయ్యా, ఆ పాపపు శిక్ష నుంచి నన్ను తప్పించినందుకై నేనును నీ పాదముల చెంత ఆరాధించడానికి ఇచ్చిన ఈ దివ్యకరమైన సమయాన్ని బట్టి నిన్ను స్తుతించుకుంటూ ఉన్నాను. అయా, నీ యొక్క శరీరంలో, నీ యొక్క రక్తములో తండ్రి యోగ్యముగా పాలు పొందటానికి నీ వాక్యపు వెలుగులో నన్ను మమ్మలను పరీక్షించండి. పరీక్షించుకున్న వారమై, కడుగబడిన వారమై, కడిగిన మా ప్రభు యొక్క రక్తములో పాలు పొందటానికి దేవా కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీరు వెళ్ళు త్రోవ 2024 సంవత్సరంలో మనం వెళ్ళిన త్రోవ ఇంతకుముందు వెళ్ళింది కాదు. కాబట్టి ఇంతకుముందు ఎట్లా వెళ్ళారు వాళ్ళు? ఎట్లా వెళ్ళారు అమ్మాయి? దేంట్లో వెళ్ళారు? ఏ త్రోవలో వెళ్ళారు? ఏమ్మా, మాకేం తెలుస్తుంది ఏ త్రోవలో వెళ్ళారంటారా? అరణ్యములో
ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో వెళ్ళారు. కాబట్టి అరణ్యము అంటే ఏంది? అరణ్యమే. ఏమిటాయి అంటే ఒక క్రమమైన పద్ధతిలో ఉండదు అక్కడ చెట్లు. అదే తోట అయితే క్రమంలో ఉంటాయి చెట్లు, కానీ అరణ్యములో క్రమంగా మాత్రం నాటేది కాదు. నాటితే అది తోట అంటారు. లేదు కాబట్టి అరణ్యం అన్నారు. కాబట్టి ఒక క్రమబద్ధములో లేనటువంటి జీవితాన్ని 2023 సంవత్సరంలో మీరు వెళ్ళారు నాయనా. కానీ ఈ సంవత్సరం అన్నా మీరు క్రమమైన పద్ధతిలో వెళ్ళండి అని అంటున్నాడు దేవుని యొక్క వాక్యం. ఆ క్రమమైన పద్ధతిలో వెళ్ళాలి అంటే మనము వెంబడించవలసింది ఏమిటాయి అంటే దేవుని నిబంధన మందసము. మందసము అంటే ఏమిటాయి అంటే మందసం అంటే ఏంది? ఎరా బెదరా, మందసం అంటే ఏంది? దేవుని సన్నిధి అని అర్థం. బైబిల్ గ్రంథంలో చూడండి, 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి దేవుని యొక్క మందసము అంటే మందసము ఎక్కడైతే ఉంటుందో దేవుడు అక్కడ ఉంటాడు. వీ మస్ట్ ఆల్వేస్ గాడ్స్ ప్రెజెన్స్లో ఉండి మనము వెళ్ళే వారంగా ఉండాలి. ఎక్కడికన్నా వెళ్ళండి. అందుకని అంటాడు, నీ సన్నిధి కనుక నాతో రాకపోతే దేవా నీ సన్నిధి రాకపోతే నేను వెళ్ళను అన్నాడు. ఎవరన్నారు? మోషే అన్నాడు. దేవా నీ యొక్క సన్నిధి నాతో వస్తేనే నేను బయలుదేరతాను. కానీ 2024 సంవత్సరంలో మనం వెళ్ళవలసింది దేవుని యొక్క ఎక్కడికన్నా వెళ్ళు. పరీక్షకి వెళ్తున్నావా? కూరగాయలు కొనడానికి వెళ్తున్నావా? మటన్ కొనడానికి ఆదివారం పూట వెళ్తున్నావా? ఎక్కడికన్నా వెళ్ళు. చేపలు కొనుక్కో, ఏమన్నా కొనుక్కో. దేవుని సన్నిధి లేకుండా, దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే శత్రువులను మన ఎదుట నుంచి వెళ్ళగొడతాడు. అదే ఇప్పుడు చదివింది మనం 11వ వచనంలో, 4వ అధ్యాయం 11వ వచనం. యెహోషువ 4:11. తర్వాత 3వ అధ్యాయం 16వ వచనం. జాషువా 3:16. కానీ మందసంతో ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళని ఆపే యోర్దాను నది కూడా, అంటే ఎప్పుడైతే ఐగుప్తు నుంచి బయలుదేరారో ఆ యొక్క సముద్రంలో కొన్ని ఆపుతా ఉన్నాయి. కాబట్టి అవి కూడా దారిచ్చినాయి, మీరు వెళ్ళొచ్చు అని. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ దేవుని యొక్క మందసం మనతో ఉంటే మన ఎదుట ఉన్న శత్రువులని దేవుడు అణిచివేస్తాడు. 2, మనకు అడ్డంగా ఉన్నటువంటి యోర్దాను లాంటి మనకేదైతే ఆపు చేస్తున్నాయో అవి మన యొక్క జీవితంలో మనం వెళ్ళటానికి దారిని కలుగు చేస్తాయి. కాబట్టి మన జీవితంలో 2024 సంవత్సరంలో కాబట్టి దాన్ని వెంబడించాలి అంటే మొట్టమొదట మనకేం ఉండాలయ్యా అంటే 3వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ 3:5. ఇది మనం చేయాల్సింది. కాబట్టి ప్రతి క్షణము కూడా
మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ దేవుని సన్నిధిలో నుంచి మనం బయలుదేరుతూ ఉంటే మన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు 5వ అధ్యాయం 9వ వచనం, యెహోషువ 5:9. చదువమ్మ. గిల్గాలు ద ఫస్ట్ స్టెప్. మనం చేరవలసింది ఏమిటంటే గిల్గాలు. గిల్గాలు అంటే దొరలింపబడెను, రోల్డ్ అవే. ఏమి దొరలించబడింది? ఐగుప్తు యొక్క అవమానం దొరలించబడినటువంటి స్థలం. కానీ మన జీవితంలో ద ఫస్ట్ స్టెప్ మందసాన్ని వెంబడించాలి అంటే మన దగ్గర నుంచి ఉన్నటువంటి ఐగుప్తు ఇట్ ఈజ్ నథింగ్ బట్ పాపానికి సాదృశ్యం. ఎందుకంటే ఐగుప్తులో వాళ్ళు దాసులుగా ఉన్నారు. మనం దేనికి దాసులుగా ఉన్నాం? పాపానికి దాసులుగా ఉన్నాం. బైబిల్ గ్రంథం చెప్తుంది, పాపము చేయవాడు పాపానికి దాసుడు అని చెప్పారు. కాబట్టి పాప దాసత్వంలో మగ్గి ఉన్నటువంటి మనకి మన మీద ఉన్నటువంటి ఆ పాప దాసత్వాన్ని మొట్టమొదట దొర్లించుకున్న వారమై ఆ యొక్క మందసాన్ని, నిబంధన మందసాన్ని అనుసరించే వాళ్ళంగా ఉండాలి. ఇది మందసం. దీని యొక్క ఇంకొక పేరు ఏముంది అంటే సంఖ్యాకాండం 4వ అధ్యాయం 5వ వచనం. ద అదర్ నేమ్ ఫర్ నిబంధన మందసానికి ఉన్న పేరు సంఖ్యాకాండం. అమ్మాయి తీసావా? 4వ అధ్యాయం 5వ వచనం చదవండి సిస్టరు. ఏం మందసం అమ్మా? సాక్ష్యపు మందసము. ద అదర్ నేమ్, మందసానికి ఉన్న పేరు ఏమిటాయి సాక్ష్యపు మందసము. ఎందుకు సాక్ష్యమై అంటే మనము ఆ సాక్ష్య జీవితం కలిగి ఉండవలసిన బద్దులం. అందుకనే దేవుడు కోరుకున్నాడు, మీరు నాకు సాక్షులయ్యుందురు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో. కానీ దేవుని యొక్క కోరిక మనము సాక్షులుగా ఉండాలి అని. ఒకటి, ఎక్కడ సాక్షులుగా ఉండాలి? ఎక్కడ ఉండాలి? అసలు మొట్టమొదట నీ భర్త దగ్గర ఉందా అని, నీ భార్య దగ్గర ఉందా అని సాక్ష్యం. ఏం చెప్తుంది? నువ్వు ఇంట్లో లేకపోతే ఎంత నెమ్మదో అని సాక్ష్యమా నీ మీద? నీ సాక్ష్యం మొట్టమొదట నీ ఇంట్లో ఉండాలి. రక్షింపబడిన యవనస్తులైన బిడ్డల యొక్క సాక్ష్యం నీ ఇంట్లో ఎలాగుంది? వితౌట్ సాక్ష్యం మనము మందసాన్ని వెంబడించిన నిష్ప్రయోజనం. కానీ మొట్టమొదట గిల్గాల్ అనుభవం ఉండాలి. ఏమిటి? మన పాపం దొర్లించబడింది, పాపం పోయిన బిడ్డలంగా మనం వెంబడించాలి. ద సెకండ్ థింగ్ ఈజ్ సాక్ష్యం కలిగి వెంబడించాలి. సాక్ష్య జీవితం. నువ్వు పనిచేసే చోట సాక్ష్యం ఉన్నదా అని. తర్వాత నువ్వు వెళ్ళి అంటే అక్కడే 1వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తల కార్యాల్లో ఉంది. ఎక్కడెక్కడ సాక్షులుగా ఉండాలి? ఎక్కడమ్మా? అపోస్తల కార్యాలు 1:8 సిస్టరు. యెరూషలేములో అంటే వాళ్ళు ఉండే ఊర్లో, ఆ చుట్టుపక్కల ఊర్లలో నీ సాక్ష్యం బూదిగంతాల వరకు కూడా నీ సాక్ష్యం సరిగా ఉందా అని. నీ మందిరంలో నీ సాక్ష్యం సరిగా ఉందా అని. వితౌట్ సాక్ష్యం దేవుని యొక్క నిబంధన మందసాన్ని అనుసరించినా కూడా నిరుపయోగం. దాని పేరే సాక్ష్యపు మందసము.
కానీ మనము సాక్ష్యం కలిగి జీవించిన వారంగా ఉండాలి. ఆ మందసం గనక మనం గనక మనతో ఉంటే ఎరికో గోడలు కూడా దెబ్బ కూలిపోవటమే. కూలిపోల అవి అట్టాగనే కూలిపోయినాయి అనుకో, వీళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే గోడలన్నీ ఇటుక రాళ్ళు అవన్నీ అడ్డంగా ఉంటాయి అని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ సాక్ష్యపు మందసాన్ని ఎప్పుడైతే అనుసరిస్తూ ఉన్నారో ఆ గోడలన్నీ అట్లాగనే భూమిలోకి దిగిపోయి వాళ్ళకి సిమెంట్ రోడ్డు వేసినట్టుగా ఉందన్నమాట. ఆ గోడ 18 అడుగులు. అంటే మన రోడ్లు కూడా 12 నుంచి 18 దాకా ఉంటా ఉంటాయి కొన్ని చిన్న చిన్న ఊళ్ళల్లో రోడ్లు. కాబట్టి అలాగా దారి చేసింది సాక్ష్యపు మందసం. ఎప్పుడైతే మనతో ఉంటుందో మన ఎదుట ఉన్నటువంటి అడ్డుగోడలు కూలిపోతాయి. అది మా తర్వాత 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 2 Chronicles 6th chapter 41 verse 41. నా దేవా, బలానికి ఆధారం. కాబట్టి నిబంధన మందసాన్ని మనకు వెంబడించటం ఒకటి, సాక్ష్య జీవితం కలిగి ఉండటం. ద సెకండ్ థింగ్ ఈజ్ బలానికి ఆధారం ఏంది బెదరా? బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటావా? బలం ఎలా వస్తుంది అమ్మాయి? తింటే వస్తుంది అంకులు? చెప్పు. బైబిల్ గ్రంథం చెప్తుంది ఏమని? యెహోవా కొరకు ఎదురు చూచువారు. అది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యెహోవా యందు ఆనందించటం వల్ల వీ మస్ట్ ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని యందు ఆనందమే మనకు బలం. కాబట్టి దేవునిలో ఆనందించాలి. అది చాలా చాలా ప్రాముఖ్యం. ఏమిటో తెలుసా? ఎప్పుడు కూడా డిస్కరేజ్ తీసుకురావటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సాతానుడు. కానీ ఆ డిస్కరేజ్మెంట్లో మనము ఆనందించే వారంగా ఉండాలి. ఏమిటంటే, పరీక్షకి వెళ్ళావు, నువ్వు చదివింది ఒక్కడికి రాలా. దేవా, నిన్నేగా ప్రేయర్ మీటింగ్లో కూడా రిక్వెస్ట్ ఇచ్చాను నేను, నువ్వు రావు, నువ్వు మాత్రం రిక్వెస్ట్ ఇస్తావు. మనం ఎట్టాటో సరే ఇంకంత దూరం వద్దులే. రిక్వెస్ట్లు వస్తాయి కానీ మీ మనుషులు మాత్రం ఉండరు ప్రేయర్ మీటింగ్లో. ఎంతమంది అనేది వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ప్రేయర్ మీటింగ్కి, రాకపోతే మాకెట్ట తెలుస్తుంది? ఒకసారి ఎంతమంది వచ్చారయ్యా అంటే ఎంతమంది సిస్టరా? 2. ఎక్కడ? షాలోమ్ చర్చిలో. దేనికి? ప్రార్థన కూడికి. ఎంతమంది? 2. అప్పుడు ఇక మెసేజ్లు లేవు, ఏమి లేవు. ఆ చెప్పే బెదరు పక్కన చేరి, ఆ బెదరు కూడా ఇక్కడే ఉన్నాళ్ళే, పక్కన కూర్చొని కుర్చీల్లో ఇక్కడ చేసుకుందాంలే బెదర, ఏం చేద్దామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత విచారించదగ్గ విషయమై అంటే అంత విచారించదగ్గ విషయం. అది చాలా చాలా. కానీ మొట్టమొదట మనం వెళ్ళవలసింది గిల్గాల్ నుండి. ఆ దినాల్లో ఎక్కడికైనా గిల్గాల్ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు మన పితరులు. చూడండి 10వ అధ్యాయం 7వ వచనం, జాషువా చాప్టర్ 10 verse 7. 10:7. గిల్గాలు నుంచి బయలుదేరి 9వ వచనం, గిల్గాలు నుండి నడిచి 15వ వచనం,
ఆ, ఆ. గిల్గాలులోనున్న పాళెంలోనికి తిరిగి వచ్చారు. 43వ వచనం. ఆ, 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 ఆ. కాబట్టి ఎప్పుడు కూడా గిల్గాలు నుంచే బయలుదేరుతూ ఉండేవాళ్ళు మన పితరులు. ఎప్పుడైతే గిల్గాలులో నుంచి బయలుదేరినప్పుడల్లా కూడా విజయమే వస్తూ ఉంది. ఎంత విజయం తెలుసా? ఒకటి చెప్పమ్మా. చంద్రుడా ఆగిపో అంటే చంద్రుడు ఆగిపోయాడు. సూర్యుడా ఆగిపో అంటే సూర్యుడు ఆగిపోయాడు. యాజ్ లాంగ్ యాజ్ వెన్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ అవర్ గిల్గాలు అంటే సిలువకు సాదృశ్యం. పాపము దొరలింపబడిన స్థలం సిలువ. సిలువ దగ్గర నుంచి కనుక మన జీవితాన్ని కనుక స్టార్ట్ చేస్తే నో డిఫీట్ ఎలా అనేది ఉండనే ఉండదు. కానీ ఆ నాయకుడు ఏం చేశాడయ్యా అంటే, ఏం చేశాడమ్మా? రేపు వెళ్ళేసేసి హాయి దగ్గరికి వెళ్ళండి రా అన్నాడు. కొంతమంది ఉంటారు కదమ్మా, వెళ్ళి చూసిరారా నాయన అంటే వాళ్ళు వచ్చి, ఓ బెదరు ఇంతమంది వెళ్ళటం కూడా ఎంతటం కూడా వేస్ట్. ఎందుకయ్యంటే అది చిన్న పట్టణం, కొంతమంది వెళ్ళిపోతే సరిపోతలే అన్నారు. వాళ్ళ మాట విని గిల్గాలికి వెళ్లకుండా వెళ్ళారు యుద్ధానికి. అది హాయి. కొద్దిమందే కదా అని వాళ్ళ సొంత డెసిషన్ ప్రకారం బయలుదేరి వెళ్ళారు. తరిమి కొట్టారు వాళ్ళు. ఎంతమందినా అంటే అంతమంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఎప్పుడు లేరు. నువ్వు సిలువ దగ్గరికి రాకుండా నీ యొక్క యుద్ధ భూమిలోనికి, ఈ లోకమే మన యుద్ధం, భూమి మీద నల్లకాలం ఏం సిస్టర్, యుద్ధకాలం కాదా అంటాడు ఎవరో దైవ సేవకులు అని యోబు గారు. కాబట్టి మన జీవితమే ఒక యుద్ధకాలం. ఈ యుద్ధకాలంలో మనం ఎక్కడి నుంచి కన్నా వెళ్ళాలి అంటే వీ మస్ట్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ గిల్గాల్. క్రాస్ దగ్గర నుంచే బయలుదేరాలి. ఎప్పుడైతే వీళ్ళు క్రాస్ దగ్గర నుంచి రాకుండా కొద్దిమందే కదా కానీ వాళ్ళ యొక్క సొంత ప్రయత్నం ద్వారా యుద్ధానికి వెళ్ళారు, వాళ్ళు తరిం కొట్టారు. అవర్ జర్నీ మస్ట్ స్టార్ట్ ఫ్రమ్ గిల్గాల్లో నుంచి వెళ్తే వెంటనే సూర్యుడిని ఆగిపోమన్నా ఆగిపోతాడు, చంద్రుడిని ఆగిపోవాలన్నా ఆగిపోతాడు. అట్లా ఆపేసే శక్తి ఓన్లీ వెన్ వీ స్టార్ట్ అవర్ జర్నీ విత్ ద గిల్గాల్. 2024వ సంవత్సరంలో మనం బయలుదేరవలసిన స్థలం ఏమిటో తెలుసాయి అంటే గిల్గాల్ నుంచి స్టార్ట్ చేయాలి. మన యొక్క ఇది మొదటిది. ఎక్కడి నుంచి మన జర్నీ 24లో స్టార్ట్ అవ్వాలమ్మాయి? ఓ సిస్టర్, ఎక్కడి నుంచి వెళ్ళాలి? గిల్గాలు అంటే క్రాస్, సిలువ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. తర్వాత రెండోది ఏమిటాయి అంటే న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం. సెకండ్ ప్లేస్ 20-26. ఎక్కడుంది మందసం? రెండో ప్లేసు 28వ వచనం చదువు సిస్టరు. ఎక్కడ? అక్కడనే ఉంది. ఎక్కడ? ఎక్కడమ్మా? అక్కడ బేతేలు అని పదం లేదా ముందు కానీ వెనక కానీ?
ఉందా లేకపోయినా ఉంది, అక్కడ చూడండి, కొద్ది ముందు కానీ కొద్ది వెనక కానీ ఉంటుంది. బేతేల్లో ఉంది. నిబంధన మందసం ఈజ్ ఎట్ బేతేల్. 26 నుంచి 28వ వచనం మధ్యన అక్కడ ఉంటుంది అన్నమాట. ఆ, 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 ఆ. యెహోవా సన్నిధి అంటే మందసం. చదువమ్మా. ఆ, ఆ. ఎక్కడ? బేతేల్. బేతేలు అంటే, ఓ సిస్టర్, బేతేల్ అంటే ఏంది అమ్మాయి? నువ్వేం చెప్పాక చెప్పు. మందిరము. బేతేల్ అంటే మందిరము. ద సెకండ్ ప్లేస్ ఎక్కడుంది అంటే నిబంధన మందసం బేతేల్లో ఉంది. కాబట్టి మన స్టార్టింగ్ ప్లేస్, ద సెకండ్ ప్లేస్ ఒకటి క్రాస్, ద సెకండ్ వన్ ద టెంపుల్, దేవుని యొక్క మందిరం. దేవుని యొక్క మందిరానికి ఎంతగా మనము అసలు మందిరానికి ఎందుకు రావాలి? ఓ సిస్టరు, మందిరానికి ఎందుకు రావాలి? ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం, జెర్మియా 25వ అధ్యాయం 30వ వచనం. దేవుని మందిరానికి ఎందుకు రావాలి? తన పరిశుద్ధాలయములో నుండి దేవుని యొక్క మందిరములో ఎందుకు రావాలయ్యా అంటే దేవుని యొక్క స్వరము వినుటకు. మనుషుల స్వరం కాదు, ఇక్కడ వ్యక్తులను బట్టి మందిరానికి రావద్దు. నా దేవుని స్వరం దేవుని మందిరములో నుంచి వినపడుతుంది అనే వాంఛ నీలో కనుక లేకపోతే మందిరానికి వచ్చినా ఉపయోగం లేదు. అనేక పర్యాయాలు ఈరోజు ఎవరు వర్షిప్? ఎవరు? ఓహో, ఆ బెదరా, సరేలే, ఒక అర్ధగంట తర్వాత వెళ్తే పోద్దులే. బ్రెడ్ బేకింగ్ ఎదురు ఆ బెదరా, చివర్లో బల్లొచ్చేటప్పుడు వెళ్తే పోద్దులే. అనేక పర్యాయాలు దేవుని యొక్క మందిరానికి వ్యక్తులను బట్టి వస్తాం. నీ యొక్క ఉద్దేశము అదే అయితే, అక్కడ మందిరంలో ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన పేరేంది? ఏలి బ్రదర్ ఏలి. ప్రైజ్ లార్డ్. ఒక్కడ రావటంలో మందిరానికి ఎందుకయ్యా అంటే, ఎందుకు? అసహ్యం వేస్తా ఉంది. మందిరానికి రావాలంటే వాళ్ళకి అసహ్యం అవుతుంది రావటోలా. కానీ ఒక్క మాత్రం వచ్చింది, ఆమె పేరే హన్నా. ఎవరొచ్చినా రాకపోయినా ఆ మాత్రం చూడండి ఎందుకు వచ్చిందయ్యా అంటే 1 సమూయేలు 1వ అధ్యాయం 15వ వచనం. 1 సమూయేలు 1:15. ఎందుకయ్యా వచ్చింది మందిరానికయ్యా అంటే తన ఆత్మను దేవుని యొక్క సన్నిధానంలో కుమ్మరించుకోవటానికి వచ్చింది. ఎందుకు దేవుని యొక్క మందిరానికి? ఎవడు ఎట్టాడు? ఆ పాస్ ఏమన్నా మంచోడా అంటే మంచోడు కూడా కాదు. ఏమన్నాడు? ఏమ్మా తాగొచ్చావా నువ్వు? అది గనక మనల్ని గనక అంటే ఇక్కడ ఒక బెదరు, ఇక ఆ బెదరు సంగతి ఉంటుంది చూడండి, తరిమి కొట్టి వదిలిపెట్టేవాళ్ళం. అసలు ఎంటర్ అయ్యేవాడే కాదు ఇక్కడికి. ఏమ్మా ఏమిటత ఇదంటే ఆమె ఏమని తెలుసా? ఎవరిని తాగిరావా అన్న ఓణ్ణి నా ఏలినవాడా, అది కాదు నా ఏలినవాడా,
నా దుఃఖాన్ని కుమ్మరించుకుంటున్నానే కానీ అలాంటి ఉద్దేశంతో వచ్చింది హన్న. దేవుని మందిరానికి వ్యక్తులను బట్టి రావద్దు, మనుషులను బట్టి రావద్దు. ఇది నా దేవుని మందిరం, దేవుడు తన స్వరాన్ని వినిపింప చేస్తాడు అంతే. ఎవడన్నా నుంచోని నాకెందుకు, దేవా నీ స్వరాన్ని నాకు వినిపిస్తే చాలు నాయన, ఆ మాటలు నీ స్వరంతో ఉంటే చాలు నాయన. అది మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి, అది చాలా చాలా అనేక పర్యాయాలు దేవుని మందిరానికి ఏ ఉద్దేశం. ఈ దినాల్లో ఇంత క్రితం ఇదంతా నిండేది, ఏదంతా ఈ చేపలన్నీ. ఇప్పుడు చేపలన్నీ దేవుని కృప వల్ల కొద్ది కొద్దిగా చేపలన్నీ ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఏమిటయ్యా అంటే అదే దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించిన వాళ్ళకి దేవుడు తన కృపను విస్తరింపచేస్తాడు. హన్నాకి తన కృపను విస్తరింపచేశాడు కాబట్టే సమూయేలు అనే గొప్ప ప్రవక్త ఆ ఇంటిలో నుంచి బయలుదేరగలిగాడు. అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్త అనేవాడు లేకుండా పోయాడు. కానీ ఆమె ఆ ఉద్దేశంతో దేవుని యొక్క మందిరానికి వచ్చింది కాబట్టి నాట నుండి దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత సమూయేలు ద్వారా ప్రజలందరికీ కలిగింది. మనం అలాంటి చూడండి, 1 సమూయేలు 1:18, 1 సమూయేలు 1:18. ఆ రోజు నుంచి దుఃఖముఖిగా ఉండుట మానెన్ను. దేవుని యొక్క మందిరానికి వచ్చి తన దుఃఖాన్ని ఎవరైతే వెళ్ళబుచ్చుకుంటారో, ఎవరన్నా పర్వాలేదని, నాట నుండి తన యొక్క దుఃఖాన్ని దేవుడు తీసివేస్తాడు. దేవుని యొక్క మందిరానికి నువ్వు వచ్చే ప్లేస్ ఎప్పుడు వస్తున్నా? మంగళవారం ఎక్కడ ఉంటున్నా? ప్రేయర్ మీటింగ్ రోజు. గురువారం బైబిల్ స్టడీ రోజు ఎక్కడ ఉంటున్నా? స్త్రీల పరిచర్య రోజు శుక్రవారం ఎక్కడ ఉంటున్నా? ఆ టైంలో బ్రదరు ఎంత పని దరికిలిందో తెలుసా? పొరపాటున ఆ రోజే నువ్వే లీడింగ్ చేయాలి. అక్కడ కృతజ్ఞత కూడికొంది, ఏది తర్వాత లవ్ ఫీస్ట్ ఉంది, కృతజ్ఞత కూడికైనాక అన్నారనుకో, ఏ రకంగా అడ్జస్ట్ చేయాలో ఆ రకంగా అడ్జస్ట్ చేసుకుంటాం. ఇంకొకటికి కూడా అప్పచెబుతాం నీ పనులు. కానీ దేవుని యొక్క సన్నిధానంలో నీ ఆత్మను కుమ్మరించుకోవటానికి అడ్జస్ట్ అవ్వవే. పాల్వంచలో ఒక సహోదరిని నేను ఎరుగుదును. ఆమె క్యాడర్ డిఈ క్యాడరు. డ్యూటీకి వెళ్ళబోయే ముందు ప్రార్థనా మందిరానికి వచ్చి ప్రేయర్ చేసుకొని వెళ్ళేది. డ్యూటీ నుంచి వస్తా ప్రార్థనా మందిరంలో ప్రేయర్ చేసుకొని ఇంటికి వెళ్ళేది. నువ్వు దేవుని యొక్క మందిరం ముందు నుంచే వెళ్తావు, లోపలికి ఎంటర్ కాబోయే ఏమవుతావు బెదర్ అంకులు, తాళం వేసి ఉంటే. ఇది మన టైపు. దేవుని యొక్క మందిరాన్ని ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. అది చాలా చాలా చూడండి. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. 1 సమూయేలు 4:22. ఏమైందమ్మా? ఏమైంది? దేవుని మందసం పట్టబడిపోయింది. ఈ దినాల్లో విశ్వాసుల జీవితాల్లో ఏమవుతుంది అంటే దేవుని యొక్క మందసాన్ని
వెంబడించవలసినటువంటి మన నుంచి దేవుని మందసం పట్టబడిపోయింది. పట్టబడిపోయింది. ఎందుకు పట్టబడిపోయింది? 2వ అధ్యాయం 11వ వచనం. మొదటి సమయాలు 2:11. ఇక్కడ ఏలి అని ఆయన ఉన్నాడు. ఆయన డ్యూటీ ఏంది అమ్మాయి? యాజకుడు. నువ్వు ఇంగ్లీష్ మీడియం కదా, సరేలే అమ్మ, యాజకుడు. ఏలి యాజకుడు. మరి మనం 61:6 యెషయా గ్రంథం 61:6. ఐజియా చాప్టర్ 60. మనం కూడా యాజకులమే. ఏలి యాజకుడు, మనము యాజకులం. బైబిల్ ఏం చెప్తుంది? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం, డిటరానమీ చాప్టర్ 6 verse 7. ఎవరు యాజకులు ఏం చేయాలి? పిల్లలకి దేవుని వాక్యం చెప్పాలి. నీవు నీ కుమారులకు అభ్యసింప చెయ్యాలి. కానీ ఇక్కడ యాజకులకి ఏమనుంది అక్కడ? ఏలి కొడుకుల సంగతి, వారు యెహోవాను ఎరుగని వారై. ఆ మాట ఉందమ్మా. బెదరా, యెహోవాను ఎరుగని వారై ఉందా? అంతవరకు చాలు. ఎన్నో అధ్యాయం చెప్పమ్మా? 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవాను ఎరుగని వారై. యాజకుడు అయినటువంటి ఏలి వాళ్ళ పిల్లలు దేవుణ్ణి ఎరగకుండా ఉన్నారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. దేవుని యొక్క నిబంధన మందసం మనలో నుంచి పారిపోవటానికి కారణం ఏమిటో తెలుసా? మనం మన పిల్లలకు దేవుని గురించి చెప్పటం లేదు. అన్నీ చెప్తాం. అమ్మ అనరా, అమ్మా అనంగానే ఎంతమందికి చెబుతాము. సిస్టరు ఈరోజు అమ్మ అన్నాడు అనుకో మా అబ్బాయి, మా అమ్మాయి అమ్మ అందనుకో, తంతా అనరా, తంతా. ఇంకెంత ఆనందమో పక్కనోడికి. సిస్టరు ఈరోజు మా వాడు తంతానన్నాడు అన్నాడు. కొంతకాలానికి ప్రేయర్ రిక్వెస్ట్ వస్తుంది మందిరానికి. మా అబ్బాయి మమ్మల్ని తంతన్నాడు, కైండ్లీ ప్రే ఫర్ మీ, మా కొరకై ప్రార్థన చేయండి. ఎందుకు మా అబ్బాయి తంతన్నాడు మమ్మల్ని? నువ్వేగా నేర్పింది తంతానని? పక్కనోడు ఏమన్నా నేర్పాడా? వాడికి నేర్పాల్సినవి అన్నీ నేర్పుతావు, ఎక్సెప్ట్ దేవుని యొక్క వాక్యం. దేవుని గురించి నేర్పవే. హౌ సాడ్ ఇట్ ఈజ్. దేవుడే చెప్తున్నాడు, నీవు నీ పిల్లలకు బోధించాలి, చెప్పాలి. ఎప్పుడు? నడిచేటప్పుడు చెప్పాలి, పడుకునేటప్పుడు చెప్పాలి, లేచినప్పుడు చెప్పాలి. నువ్వెప్పుడు లెగుతున్నా? వాడు వెళ్ళిపోయినాక లెగుతున్నావు నిద్ర నుంచి. ఇది మన యొక్క నిద్ర యొక్క అంతేలే. కాబట్టి నువ్వు లేచే. యోబు అట్ట చేయలా. ధనవంతుడు మనకు సచ్చిచేడి డబ్బులు లేకపోయినా కూడా 10 గంటలకు లెగుతాం పరీక్షల కనుక లేకపోతే. ధనవంతుడై గుండి కూడా అరుణోదయమున లేచి తన పిల్లల కొరకు ప్రార్థన చేసెను. అంత ధనవంతుడే అరుణోదయాన్ని లేచి తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తామంటే మనమేం చేస్తున్నాం? ఇది చలికాలం అంకులు, అసలు చలి విపరీతంగా ఉంటుంది అనుకో. అందుకని దుప్పటి ఎట్ట కప్పుతావమ్మాయి? చెప్పకూడదు అంకులు, నేను కప్పుకునేది కప్పుకుంటాను, కానీ అందరి ముందు చెబితే ఎట్టా? మీ అమ్మని అడుగుతాను నేను.
కాబట్టి దుప్పటి దిట్టంగా కప్పేసేసి వాళ్ళేమో అరుణోదయం లెగిసి వాళ్ళు ధనవంతులు, అతని ధనవంతుడు ఆ ఊర్లోనే లేడు. మరి అట్లాంటి సచ్చి చెడి నీకు నెలకి 30,000 వచ్చేలేక వాము అంటావు. 30,000 వచ్చినా 20,000 వచ్చినా నువ్వు చస్తే లెగవే. లేచి నీ దేవుని సన్నిధానంలో మోకరించి నీ పిల్లలకి బోధించాలి అనే ఏ కోశాన లేకుండా బతుకుతున్నావు కదా. అందుకనే నిబంధన మందసం మనలో నుంచి పట్టబడిపోతావు. అబ్రాం చెప్పాడు చూడండి, 18 ఆదికాండం 18:19. ఆదికాండం 18:19. అబ్రహామును గూర్చి దేవుడే అంటున్నాడు ఏమని? వారికి ఆజ్ఞాపిస్తున్నాడు, కమాండ్ చేస్తున్నాడు. అబ్రహామును గురించి దేవా నువ్వేం చెప్తావని యెహోవా దేవుణ్ణి అడిగితే ఆయన అంటున్నాడు, నాకు అబ్రహాము ఎలా తెలుసాయి అంటే తన పిల్లలకు నీతి న్యాయములు అనుసరించినట్లు పిల్లలకు నేర్పుతాడు, అలా తెలుసు నాకు. నీ గురించి నా గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? అనేక పర్యాయాలు మన పిల్లలు కనుక రోడ్డు మీదకి వెళ్తే పక్కన వాళ్ళు అంటున్నారు, ఒరేయ్ ఆడుకున్నా కానీ వాడితోటి పాత్రం ఆడబాకరే. ఎవరితోటి? అహరోను రావు. పేర్లు మాత్రం అహరోను, పేర్లు మాత్రం యెహోషువ, పేర్లు మాత్రం మోషే, ఎస్తేరు, రూతమ్మ, పేర్లు మాత్రం అవే. పక్కన వాళ్ళు అంటున్నారు ఆ పిల్లలతో మాత్రం కలవబాకరు. ఇదా మన గురించి చెప్పేది పక్కన వాళ్ళు? ఇట్ ఈజ్ వెరీ సాడ్ థింగ్. దేవుని గూర్చి మన పిల్లలకు మనం ఏం చెప్తున్నాం? జాన్ వెస్లీ గారి తల్లి 10 మంది పిల్లలు బ్రతికున్నారంటే 12 మంది ఇద్దరు ప్రభువులు పిలుచుకున్నారు, 10 మంది పెరుగుంటే 10 మంది పిల్లల కోసం రోజు ఒక్కొక్క పిల్లోడు కోసం 10 నిమిషాలు ప్రార్థన చేసేది. 10 minutes. ఏం చేస్తున్నావు? నీ పిల్లవాడి గురించి ఎంతసేపు చేస్తున్నావు? అందుకనే మన పిల్లలకి రిజల్ట్ సరిగ్గా రావటంలా కదా. అందుకనే మన పిల్లలకి మార్కులు కూడా సరిగ్గా రావటం లేదు. అందుకనే మన పిల్లలకి దేవుని యందు భయభక్తులు కూడా సరిగా అబ్బటం లేదు. కారణం ఏమిటంటే కారణం మన పిల్లల గురించి మనం తీసుకునే శ్రద్ధ. అబ్రహాం అలా తీసుకున్నాడు. అందుకని ఇప్పటి వరకు కూడా ఆ దేశాలు డబ్బుతో తులతూగుతూ ఉన్నాయి. ఆయన ప్రార్థన కూడా ఏం చేశాడు? దేవా ఇష్మాయిల్ని జ్ఞాపకం చేసుకయ్యా. ఆ ప్రేయర్ ఇప్పటి వరకు కూడా గల్ఫ్ కంట్రీస్కి విపరీతమైన డబ్బు రావటానికి కారణం ఏమిటో తెలుసా? ఆ ప్రార్థనా ఫలమే. నువ్వు నీ పిల్లవాడి గురించి, నీ కుమార్తె గురించి ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఆయన చెప్పిన ఆజ్ఞ నువ్వు నీ పిల్లలకి నేర్పు. పడుకున్నప్పుడు, వెళ్తున్నప్పుడు ఒక సహోదరి ప్రార్థన చేసేది, స్నానం చేపిస్తూ ఉంటే పిల్లోడికి, అరే ఇది నీళ్లు కాదురా, దేవుని వాక్యము అనే నీళ్లురా అని చెప్పేది. ఈ మా నీళ్లు కాదయ్యా, దేవుని యొక్క వాక్యం అంటే స్నానం చేసేటప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పేది. తల దువ్వేటప్పుడు, అద్దం చూపించేటప్పుడు, అరే ఇది అద్దం కాదరా, ఇది ఏమిటయ్యా అంటే వాక్యము అనే అర్థం రా. క్లియర్ కట్గా పిల్లలకి దేవుని యొక్క వాక్యాన్ని గురించి బోధించేది. ఇది తిమోతి గురించి మనందరికీ తెలుసు. ఏమిటి? మొట్టమొదట ఏం చెప్తున్నాడమ్మాయి? నీ అవ్వ కాదు, నీ అవ్వ
ఆ, తర్వాత నీ కూతురు, నీ కూతురు నుంచి నీలో సహా ఆ విశ్వాసం పాస్ అవుతుంది. మన బిడ్డలకి మన యొక్క విశ్వాసాన్ని పాస్ చేసే వారంగా ఉండాలి. నీ విశ్వాసం నీ పిల్లల్లోకి జొరబడాలి. మాకుంటే కదా అంకులు మా బిడ్డలకు వచ్చేది, మేమే సగం అరమారం పడుతున్నాం. ఇక పిల్లల్లోకి ఏమవుతుంది? కాబట్టి మన విశ్వాసం, వీ మస్ట్ పాస్ ఆన్ అవర్ ఫెయిత్ ఇంటూ అవర్ చిల్డ్రన్. ఇది చాలా చాలా హన్నా అలా పెంచింది. పాలు ఇడిచాడు, ఇడిచిన వాడిని మందిరానికి తెస్తే ఏం చేశాడమ్మాయి? అప్పుడు నేను లేను అంకుల్ అనబాక. 1వ అధ్యాయం చివరి వచనం, మొదటి సమయాలు 1 చివర, 1 సమయాలు 1వ అధ్యాయం 20 చివరి వచనం, చివరి భాగం. అక్కడే మొక్కాడు. అమ్మా, మన పిల్లలు చేస్తారా అని ఆ పని. పాలు ఇడిచినోడు ఎప్పుడు పాలు ఇడుతాడు? నువ్వు ఎప్పుడు ఇడిచావు పాలు? ఎన్ని సంవత్సరాలు దాగా? నీకే తెలియదా? నాకు తాగుతానే ఉన్నాను అంకుల్, ఎప్పుడు మార్చా, ఎప్పుడు తాగలేదు, ఆపేసారు, నాకే తెలియదు. అన్ని సంవత్సరాలు తాగింది ఆ సిస్టర్. కాబట్టి దేవుని మన పాలు విడిచిన తర్వాత వాడు మందిరానికి తీసుకొస్తే మ్రొక్కుతున్నాడు. ఏమి నేర్పుతున్నా నువ్వు మందిరానికి తీసుకొస్తే వాడు ఎక్కడి నుంచి అక్కడ పరిగెత్తాడు. ఒరే వాడు ముందు కూర్చోబెట్టురా. నువ్వు నేర్పితే కదా వాడు కూర్చునేది, నువ్వు నేర్పితే కదా వాడు ప్రార్థన చేసేది, నువ్వు నేర్పితే కదా వాడు మందిరంలో ఎలా కూర్చోవాలో నువ్వు బోధిస్తే కదా. అనేక పర్యాయాలు మన పిల్లలకి ఇవి తప్ప మిగతాయన్నీ బోధిస్తాం. రెండోది, మొదటిది ఏమిటి? మందిరం పట్టుబట్టడానికి కారణం, నిబంధన మందసం పట్టుబట్టడానికి కారణం మన తర్వాత మన పిల్లలు దేవుణ్ణి ఎరగకుండా ఉన్నారు. రెండోది చూడండి, మొదటి సమయాలు 2వ అధ్యాయం. ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుణ్ణి ఎరగకుండా పరిచర్య చేస్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్తున్నారు, బలి అర్పిస్తామంటే వెళ్ళేసేసి 10వ భాగం. ఏం 10వ భాగం? గొర్రెలను కోసారనుకో, ఏందమ్మా, దేవుని మందిరానికి బలులు అర్పించడానికి వస్తారు కదా గొర్రెలు. దేవునికి ఎప్పుడు ఇస్తారయ్యా అంటే బలి అర్పించినాక, మిగతా పనులు చేసినాక దేవునికి అర్పిస్తారు. వీళ్ళు అట్ట కాదు, ముందే కోసిన వెంటనే మాది మాకి, నువ్వు తర్వాత అది ఇది చేస్తావంటే మా సారు ఒప్పుకోడు. ఎవరా సారు? ఎవరా సారు? ఏలి కొడుకు. వాళ్ళు దేవుణ్ణి ఎరగలేదు, కానీ పరిచర్యలో మాత్రం దిట్టంగా ఉన్నారు. వెన్ వీఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద మినిస్ట్రీ వితౌట్ నోయింగ్ గాడ్, దేవుణ్ణి ఎరగకుండా దేవుని యొక్క పరిచర్యలో ఉంటే దేవుడు చూస్తా ఊరుకోడు. నువ్వు దేవుని పరిచర్యలో ఉన్నావు మంచిది, కానీ నువ్వు దేవుణ్ణి ఎరిగేవా అని. అందుకనే కాదు నేను మందిరానికి కూడా సరిగ్గా రావటం లేదు. వీళ్ళు అట్ట కాదు, ఏలి కొడుకులు బలవంతాన లాక్కుంటున్నాడు. ఆ యొక్క చూడండి 16వ వచనం, 15వ వచనం. దేనికి? వండుకోవటానికి మాంసమి.
కోసిన వెంటనే మా మాంసం మా భాగం మాకు ఇచ్చేసాయి. నువ్వు కనుక టీ లేదనుకో లాక్కుంటాం మేము. చదువు. ఉడకబెడితే తీసుకోరు. మాకంత ఫ్రెష్ కావాలి. ఏం ఫ్రెష్? ఉడకక ముందే మా భాగం మాకు ఇస్తే చాలు. వాళ్ళు అట్టు ఇయ్యకపోతే బలవంతాన లాక్కొని వెళ్ళిపోతున్నారు. అసహ్యం వేస్తూ ఉంది వచ్చిన వాళ్ళకి. దే ఇన్వాల్వ్డ్ ఇన్ ద మినిస్ట్రీ వితౌట్ నోయింగ్ గాడ్. దిస్ ఈజ్ ద సెకండ్ థింగ్. ద థర్డ్ వన్ ఈజ్ 2వ అధ్యాయం 29వ వచనం. 2వ అధ్యాయం 29వ వచనం. ఓ సిస్టరు, ఓ మొదటి సమయాలు నాకెందుకు, నువ్వు చదువు 29వ వచనం. 29 చదువు. చదువు అమ్మా సిస్టరు. ఈ సిస్టర్ ఏం చేస్తున్నారు? మూడోది, దేవునికి ఇవ్వవలసిన భాగాల్ని పట్టుకుంటున్నారు. దేవునికి ఇవ్వవలసింది ఇవ్వటంలా. ఆయన ఏం అడిగాడు అమ్మాయి దేవుడు? ఏరా బెదరా, ఏం అడిగాడు దేవుడు ఇవ్వమని? ఏం అడిగాడు రా దేవుడు ఇవ్వమని? సామెతలు 23:26. సామెతలు 23:26. ప్రోవర్బ్స్ తల్లి, నా కుమారుడా, అది ఆయన అడుగుతుంది. దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా పట్టుకుంటున్నావు. దేవుడు ఏమంటున్నాడు అంటే, నా కుమారుడా నీ హృదయం ఈరా నాయన అంటున్నాడు. దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా నువ్వు ఏ కార్యం చేసినా కూడా దేవుని యొక్క నిబంధన మందసాన్ని పట్టించిన వాళ్ళం అవుతాం శత్రువులకి. నీ హృదయం నాకు ఇవ్వు అనే ప్రాధేయపడతామన్నాడు ఆయన. ప్రతి వాని హృదయం దగ్గరికి వచ్చి తలుపు తడుతున్నాడు. కుమారుడా, కుమార్తె, ఓ సిస్టరు, హృదయంలో చేర్చుకున్నావమ్మా? చెప్పు. చేర్చుకున్నావా? నువ్వమ్మా, నువ్వేని సిస్టరా? చేర్చుకోలేదు ఇంకా? చేర్చుకున్నావా లేదా? మాస్క్ మూలాన నా మాటలు బయటికి రావటంలా అంటది ఆ సిస్టరు. నువ్వమ్మా? చేర్చుకున్నావా? నువ్వు చేర్చుకున్నావు. ఒరే నువ్వురా, చేర్చుకున్నావు నువ్వు కూడా. సిస్టర్ నువ్వు ఏంది అందరి ముందే చెప్పకపోతే బాగాదంటావా? నిజంగా చేర్చుకున్నావా? ఆయన అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇవ్వు అని అంటున్నాడు. అది ఇవ్వకుండా పట్టుకుంటున్నావు కదా నువ్వు. రెండోది హృదయం అడుగుతున్నాడు, రెండోది సమయం అడుగుతున్నాడు. టైం ఇస్తున్నావా? దేవునికి నువ్వు ఇచ్చే సమయం ఎంత? ప్రార్థన ఎంతసేపు చేస్తున్నా? దేవుని స్తోత్రం 1 minute. ఎంతమంది దిట్టంగా చెబుతారు ఆ మాట? దేవునికి ఇవ్వవలసిన సమయం 24 గంటల్లో 10వ భాగం. ఎందుకంటే 10వ భాగం నా సొత్తు అంటున్నాడు ఆయన. సంఖ్యాకాండం చివరి అధ్యాయం చివరి వచనంలో 27:30. సంఖ్యాకాండం 27:30. నంబర్ సిస్టరా 27:30. వర్స్ లేదమ్మా. 27వ అధ్యాయం సంఖ్యాకాండం చివరి అధ్యాయం
దశమ భాగం నా సొత్తు అని ఉందమ్మా. ఆ? ఆ? 29 చదువు సిస్టరు. చదువమ్మా. 27 చదువు సిస్టరు. దశమ భాగము యెహోవా సొత్తు. ఇక్కడ ఏమంటున్నాడయ్యా అంటే, మీరు దొంగిలిస్తున్నారు, దేవునికి ఇవ్వవలసిన సొత్తును దొంగిలిస్తున్నారు. 1, హృదయం ఇవ్వకుండా దొంగిలిస్తున్నావు. 2, సమయం ఇవ్వకుండా దొంగిలిస్తున్నావు. 3, దేవునికి ఇవ్వవలసిన థ్యాంక్స్, కృతజ్ఞతలు చెల్లించకుండా దొంగిలిస్తున్నావు. దేవుని దగ్గర దొంగిలిస్తున్నావు. ఇది 3వది. దేవుని కంటే దేవునికి ఇవ్వవలసింది. తర్వాత 4వది ఏమిటాయి అంటే 3వ అధ్యాయం 1వ వచనం, 1 సమూయేలు 3:1. 1 సమూయేలు 3:1. ఒరేయ్, ఆ దినాల్లో వాక్య ప్రత్యక్షత లేదు. ఇది 4వ కారణం. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత అనేది కొరవడిపోతూ ఉంది విశ్వాసుల్లో. 5వది ఏమిటాయి అంటే 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. ఎరియుండి అడ్డగించకుండా ఉన్నారు. తప్పు చేస్తామంటే కొడుకులు వాళ్ళని అడ్డగించలేకపోతామన్నారు. అంత మాత్రమే కాదు, 1 సమూయేలు 4:3. ఇన్ని చేస్తే ఫెయిల్యూర్ రాకేం చేస్తుంది? ఫెయిల్ అవ్వగానే ఏం చేస్తున్నారంటే ఒక కమిటీ పెట్టుకున్నారు. కమిటీ పెట్టుకొని ప్రెసిడెంట్ గారు అన్నారు, ఎందుకు ఓడిపోయాం అంటే సెక్రటరీ గారు అన్నారు, ఏమన్నారు? మందసం లేదు అందుకనే ఓడిపోయాం మనం. ట్రెజరర్ గారు ఏమన్నాడు? ఆ మందసాన్ని తెచ్చిచ్చే డబ్బులు నేను వేస్తాలే అన్నాడు. మిగతా కమిటీ మెంబర్లు అందరూ ఏమన్నారు? దట్స్ ట్రూ అన్నారు. ట్రూ అనగానే దేవుని దగ్గర అడగకుండా దేవుని యొక్క మందసాన్ని ఎక్కడికి తీసుకొచ్చారు? యుద్ధ భూమిలోనికి తెచ్చారు. ఇక్కడ తీసురండి అన్నారు. వాళ్ళే డిసైడ్ చేశారు. దేవుని దగ్గర కన్సల్ట్ అవ్వలా వాళ్ళు. దేవా మందసాన్ని తీసుకెళ్ళమంటావా అడగలా. ప్రెసిడెంట్ గారు చెప్పారు, సెక్రటరీ గారు చెప్పారు, కమిటీ మెంబర్లు అందరూ ఓకే అన్నారు. అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి మందసము ఎక్కడికి వచ్చింది? యుద్ధ భూమిలోనికి వచ్చింది. ఇక మందసాన్ని పట్టుబడకి ఏమైపోద్ది? దే హ్యావ్ టేకెన్ దేర్ ఓన్ డెసిషన్, అంతే, వితౌట్ కన్సల్టింగ్ గాడ్. ఇది చాలా చాలా విచారించదగ్గ ఉంది. వాళ్ళే నో ప్రేయర్, వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు, వాళ్ళే ఇది. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, మార్కు సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. మార్కు సువార్త 5:30. మార్కు సువార్త 5:30. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, బలహీనరాలు. తను చనిపోవటానికి ఎన్ని సంవత్సరాల నుంచి రక్తస్రావం?
12 సంవత్సరాల నుంచి రక్తం పోతా ఉంది. రక్తం అంటే ప్రాణం పోతానే ఉంది. ఆమె యేసును గూర్చి వింది, వెంటనే డిసైడ్ చేసుకుంది, నేను ఆయన దగ్గరికి వెళ్తాను అని. ఆయన దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గరికి ఉంటే కొన్ని వేల మంది ప్రజలందరూ ఉంటారు, మగవాళ్ళందరూ చేరారు. ఈమె వాళ్ళల్లో దాటుకుంటా లోపలికి వెళ్తా ఉంటే పక్కనోడు ఒకడు అన్నాడు, ఏమమ్మా సిగ్గులేదు నీకు, మగవాళ్ళల్లో దొరుకుతున్నావు అంటుంటే, మీరు ఏమన్నా చెప్పుకోండి, సిగ్గుందో సిగ్గులేదో నాకు అనవసరం, నాది ఒకటే ధ్యేయం, ఏమిటో తెలుసా, ఆయన వస్త్రపు చెంగును ముట్టటమే నా ధ్యేయం అని మనసులో అనుకొని వాళ్ళు ఎన్నన్నా ఏమనుకోకుండా లోపలికి దూరి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. అప్పుడే తన యొక్క దేవుని యొక్క ప్రభావాన్ని లాక్కుంది. మందసం పట్టబడితే ఇశ్రాయేల్లో నుంచి ప్రభావం పోయింది. ఇశ్రాయేల్ అంటే యాకోబు ఇశ్రాయేల్ అయ్యాడు, మారు మనసు పొందిన ఇశ్రాయేలు. మారు మనసు పొందిన వాళ్ళల్లో నుంచేమో ప్రభావం పోతా ఉంది బయటికి, మందసం పట్టబడతా ఉంది. మారు మనసు లేని ఆ స్త్రీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చిందో ఆ ప్రభావాన్ని లాక్కుంది. మనల్ని మనం పరీక్షించుకుందాం, ఎక్కడ మన జీవితంలో నుంచి దేవుని యొక్క ప్రభావం బయటికి వెళుతుందో గుర్తిరిగిన వారమై, పరీక్షించుకున్న వారమై యేసయ్య దగ్గరికి మళ్ళా వద్దాం. ఆ గిల్గాల దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో ఆయన కార్చిన అమూల్యమైన రక్తంలో మనం పాలు పొందబోతున్నాం. ఆయన దగ్గరికి ఎప్పుడైతే వస్తున్నామో అది చక్కదిద్దుకున్న వారమై యోగ్యముగా ఆ రొట్టెలో ఆ పాత్రలో పాలు పొందాం.